రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మధ్య వివాదం తలెత్తింది. ఫిలిం నగర్ క్లబ్ అంశంలో బీజేపీ విష్ణుకుమార్ రాజుపై గంటా ఫైర్ అయ్యారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదంటూ విష్ణుకుమార్ రాజును హెచ్చరించినట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారంటూ విష్ణుపై ఆయన మండిపడ్డారు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారని గంటా ప్రశ్నించారు. దీంతో విష్ణుకుమార్ రాజు వివరణ ఇస్తూ ఆ టైంలో అందుబాటులో లేని కారణంగా కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు గంటాతో చెప్పారు. రైట్ ఇక విశాఖ జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మధ్య వివాదం తలెత్తింది. ఫిలిం నగర్ క్లబ్ అంశంలో బీజేపీ విష్ణుకుమార్ రాజుపై గంటా ఫైర్ అయ్యారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదంటూ విష్ణుకుమార్ రాజును హెచ్చరించినట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారంటూ విష్ణుపై ఆయన మండిపడ్డారు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారని గంటా ప్రశ్నించారు. దీంతో విష్ణుకుమార్ రాజు వివరణ ఇస్తూ ఆ టైంలో అందుబాటులో లేని కారణంగా కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు గంటాతో చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్లో అందిస్తారు. కన్నబాబు. గుడ్ ఈవినింగ్ సువర్ణ. ఏదైతే విశాఖలో ఒక్కసారిగా కూటమి నేతల మధ్య పత్తిగడ్డేస్తే బొగ్గుమంటది అనేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడినట్టుగా మనకి ఈ రోజు జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుందని చెప్పాలి. ఏదైతే గంటా శ్రీనివాసరావు సంబంధించినటువంటి పరిధిలో విష్ణుకుమార్ రాజు వేలు పెట్టాడంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సారాంశం అయితే అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి నేతల మధ్య బయటపడ్డటువంటి ఈ విభేదాలు కాస్త కూడా ఒక్కసారిగా రచ్చకెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుల మధ్య మనం విజువల్ లో కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత స్వల్ప వివాదం అయితే జరిగిందని చెప్పాలి. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా వేలు ఎందుకు పెడుతున్నారంటూ కూడా గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుపై అయితే కొంత ఫైర్ అయినట్లుగా కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే అవుతుంది. అయితే మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కనుక సహించేది లేదంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం అంతా కూడా ఫిలిం నగర్ క్లబ్ కు సంబంధించినటువంటి భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిధిలోకి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయంపై కొంత విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు కొంత సీరియస్ అయినట్టుగా కూడా ఇక్కడ విజువల్లో కనుక చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారంటూ కూడా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజుని అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు సమయంలో మీరు ఆ రోజు అందుబాటులో లేకపోవడం నేను ఇలా చేశానంటూ కూడా ఈయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే జీవీఎంసీ ఈ రోజు జరిగినటువంటి ఒక సమావేశానికి ఇద్దరు హాజరైనటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా స్వల్ప వివాదం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా కూటమిలో జరుగుతున్నటువంటి, కూటమి అంటేనే ఇటు బీజేపీ కానీ లేదా జనసేన కానీ టీడీపీ కానీ కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యవహారాల్లో ఇలా ఒక పార్టీ, కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఒకే వ్యక్తులు ఇలా గొడవలకు దిగడాన్ని ఒక రకంగా చూడాలంటే కనుక కొంత స్వల్ప వివాదం అయితే అక్కడ చోటు చేసుకుందని మనం చెప్పొచ్చు. స్వప్న. కన్నబాబు, అయితే దీని పట్ల అధిష్టానం ఎలా స్పందిస్తోంది? కూటమిలో ముసలం రాకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని అయితే ఇరు పార్టీలకు సంబంధించి, ఎందుకంటే ఒక పక్క గంటా శ్రీనివాసరావు చూసుకుంటే కనుక టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ విష్ణుకుమార్ రాజు చూసుకుంటే కనుక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఈయన ఉన్నారు. అంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ జిల్లా హెడ్ గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీను పల్లా శ్రీని ఈ విషయాన్ని చేర్చే అవకాశం కూడా ఉంది. పాటు ఎవరైతే కలెక్టర్ కి వినతి పత్రం అందించినటువంటి సమయంలో పల్లా శ్రీని కూడా కీలకంగా వ్యవహరించారనేది విష్ణుకుమార్ రాజు వర్గీయులు చెప్తున్నటువంటి మాటగా మనం అయితే చూడొచ్చు. అయితే ఈ విషయంపై ఫర్దర్ గా ఈ రోజు అంటే ఒక గంట క్రితం ఈ విషయం జరిగింది కాబట్టి ఈ విషయంపై భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటాయి లేదా విషయంపై అయితే కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ విషయాన్ని అయితే అధిష్టానానికి అయితే రెండు పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా చర్చించిన తర్వాత మళ్ళీ తగుపై చర్యలు ఉండే అవకాశం ఉండొచ్చు అనేది కూడా కొంత ఇక్కడ లోకల్ గా రాజకీయ విశ్లేషకులుగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కూటమి నేతల్లో ఇప్పటి వరకు
ఇన్నర్ గా అంటే చాప కింద నీరుగా నడుస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా బహిర్గతం అయ్యిందనే విషయాన్ని అయితే కొంత వైసీపీ వాళ్ళు క్యాచ్ చేసుకొని అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఇక్కడ లేకపోలేదని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు.